హాయ్ స్టూడెంట్స్, ఈరోజు థియరీస్ ఆఫ్ కన్జ్యూమర్ బిహేవియర్ వినియోగదారుని ప్రవర్తన సిద్ధాంతాలలో ముఖ్యంగా సూక్ష్మ ఆర్థిక విశ్లేషణలో ప్రధానమైన వినియోగదారుని ప్రవర్తనను వివరించే ప్రధానమైన సిద్ధాంతం లేదా సూత్రం క్షీణోపాంత ప్రయోజన సూత్రం, లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ లేదా థియరీ ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అని పిలవడం జరుగుతుంది. అంటే క్షీణోపాంత ప్రయోజన సూత్రం. ఈ సూత్రం ప్రతిపాదించింది ఎవరు అన్నప్పుడు 1854లో హెర్మన్ హెన్రిచ్ గాసెన్ ప్రతిపాదించడం జరిగింది. షార్ట్కట్లో హెచ్ గాసెన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అయితే ఈయన ప్రతిపాదించినప్పుడు దీనికి క్షీణోపాంత ప్రయోజన సూత్రం అనే పేరు పెట్టలేదు. ఇప్పుడు మనం చదువుకుంటున్న విధంగా ఈ రూపంలో 1854లో అతడు ప్రతిపాదించిన సూత్రానికి, క్షీణోపాంత ప్రయోజన సూత్రానికి ఈ రూపం లేదు. అయితే ఆ తర్వాత కాలంలో జీవాన్స్ అనే ఆర్థికవేత్త ఈ సూత్రానికి గాసెన్ ప్రథమ సూత్రం అనే పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే 1854లో హెచ్ గాసెన్ అనే ఆర్థికవేత్త 2 సూత్రాలు ప్రతిపాదించడం జరిగింది. ఒకటి క్షీణోపాంత ప్రయోజన సూత్రం, రెండవది సమోపాంత ప్రయోజన సూత్రం. జీవాన్స్ అనే ఆర్థికవేత్త ఈ క్షీణోపాంత ప్రయోజన సూత్రానికేమో గాసెన్ ప్రథమ సూత్రం అని, సమోపాంత ప్రయోజన సూత్రానికేమో గాసెన్ రెండవ సూత్రం అనే పేరు పెట్టడం జరిగింది. అయితే ఆ తర్వాత కాలక్రమంలో 1890 ప్రాంతంలో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అనే గ్రంథంలో ఆల్ఫ్రెడ్ మార్షల్ ఈ క్షీణోపాంత సమోపాంత ప్రయోజన సూత్రాలను అందరికీ అర్థమయ్యే రీతిలో కార్డినల్ ప్రయోజన విశ్లేషణను ఆధారంగా చేసుకొని వివరించడం జరిగింది. అంటే ప్రతిపాదించింది గాసెన్, ప్రథమ సూత్రం అని పేరు పెట్టింది జీవాన్స్, సూత్రాన్ని అభివృద్ధి చేసింది ఆల్ఫ్రెడ్ మార్షల్. ఈ 3 విషయాలను గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ సూత్రానికి నిర్వచనం, డెఫినేషన్ చెప్పాలంటే మార్షల్ అనే ఆర్థికవేత్త ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. కెనెత్ ఈ బోల్డింగ్, కేఈ బోల్డింగ్ అనే ఆర్థికవేత్త ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. మార్షల్ యొక్క నిర్వచనం ఫస్ట్ చూస్తే, ఒక వ్యక్తి వద్ద ఏదైనా ఒక వస్తు పరిమాణం పెరుగుతున్నప్పుడు అటువంటి పెరుగుదల వలన అతనికి అదనంగా సంక్రమించే అదనపు ప్రయోజనం లేదా ఉపాంత ప్రయోజనం క్రమేపీ క్షీణిస్తుంది అని చెప్పిండు. ఒక వ్యక్తి వద్ద ఏదైనా ఒక వస్తు పరిమాణం పెరుగుతున్నప్పుడు అటువంటి పెరుగుదల వలన అతనికి అదనంగా సంక్రమించే ఉపాంత ప్రయోజనం లేదా అదనపు ప్రయోజనం క్షీణిస్తుంది. ఇక కెనెత్ ఈ బోల్డింగ్, కేఈ బోల్డింగ్ ఇచ్చిన నిర్వచనం తీసుకుంటే, ఇతర వస్తువుల వినియోగాన్ని స్థిరంగా ఉంచి, ఇతర వస్తువులు ఏవి వినియోగించకుండా వాటిని స్థిరంగా ఉంచి, ఒక వస్తువు వినియోగాన్ని పెంచుతూ పోతే, లేదా పెంచుతున్నప్పుడు ఆ వస్తువు నుంచి లభించే ఉపాంత ప్రయోజనం లేదా అదనపు ప్రయోజనం క్రమంగా క్షీణిస్తుంది అని బోల్డింగ్ అనే ఆర్థికవేత్త నిర్వచించడం జరిగింది. అంటే వినియోగదారుడు వివిధ రకాల వస్తువులు వినియోగించకుండా ఏదైనా ఒక వస్తువునే వినియోగిస్తూ పోతే ఆ వస్తువు నుంచి లభించే అదనపు ప్రయోజనం లేదా ఉపాంత ప్రయోజనం తగ్గుతుంది. ఈ ఇద్దరు ఆర్థికవేత్తలు చెప్పింది అదే. ఒక వ్యక్తి ఏదైనా ఒక వస్తువును వినియోగిస్తూ పోతే లేదా తన వద్ద పెరుగుతూ ఉంటే
ఆ వస్తు పరిమాణం నుంచి లభించే అదనపు యూనిట్ నుంచి లభించే ఉపాంత ప్రయోజనాన్ని లేదా అదనపు ప్రయోజనం అనేది తగ్గుతుందనే విషయం అనేది ఈ సూత్రం తెలుపుతుంది. ఈ రెండు నిర్వచనాల్లో మనకు మార్జినల్ యూటిలిటీ అనేది క్రమంగా క్షీణిస్తుంది కాబట్టే క్షీణ ఉపాంత ప్రయోజన సూత్రం అనే పేరు దీనికి పెట్టడం జరిగింది. వినియోగదారుడు ఒకే వస్తువును అధికంగా వినియోగిస్తూ పోతే అదనపు వస్తువు యూనిట్ నుంచి లభించే ఉపాంత ప్రయోజనం అనేది క్రమంగా తగ్గుతుంది కాబట్టి క్షీణ ఉపాంత ప్రయోజన సూత్రం అనే పేరు దీనికి అంటే ఈ సూత్రానికి పెట్టడం జరిగింది. అయితే ముందుగా ఈ సూత్రం ఏం తెలియజేస్తుంది అన్నప్పుడు వస్తువు పరిమాణానికి ప్రయోజనానికి మధ్య గల సంబంధాన్ని వివరించే సూత్రమే క్షీణోపాంత ప్రయోజన సూత్రం. ఒక వస్తువు పరిమాణానికి ఆ వస్తువు నుంచి లభించే ఉపాంత ప్రయోజనానికి మధ్య గల సంబంధాన్ని వివరించేదే క్షీణోపాంత ప్రయోజన సూత్రం. అంటే ఒక వస్తువు పరిమాణం పెరుగుతుంటే ఆ వస్తువు నుంచి లభించే ఉపాంత ప్రయోజనం క్రమంగా తగ్గుతుందనే విషయాన్ని తెలుపుతుంది. వస్తువు పరిమాణానికి ప్రయోజనానికి మధ్య గల సంబంధాన్ని తెలుపుతుంది. పరిమాణం పెరుగుతుంటే ప్రయోజనం తగ్గుతుంది. ఇక్కడ ప్రయోజనం అంటే ఉపాంత ప్రయోజనం అని అర్థం, మొత్తం ప్రయోజనం కాదు. ఉపాంత ప్రయోజనం క్షీణించే విషయాన్ని వివరించే సూత్రమే క్షీణోపాంత ప్రయోజన సూత్రం. మరి ఇటువంటి క్షీణోపాంత ప్రయోజన సూత్రం మానవుని యొక్క ఒక లక్షణం మీద ఆధారపడి ఉంది. ఏంటంటే మానవునికి కోరికలు అనేవి అపరిమితంగా ఉంటాయి. ఒక కోరిక తీర్చుకుంటే మరో కోరిక వస్తూనే ఉంటుంది. కోరికలకు హద్దు లేదు. కానీ ఏదైనా ఒక కోరికకు హద్దు ఉంటుంది అనే విషయాన్ని ఈ సూత్రం ద్వారా ఆర్థికవేత్త నిరూపించడం జరిగింది. ఒక కోరిక తీర్చుకుంటే మరో కోరిక రావచ్చు, కానీ ఒక కోరిక ఒక స్థాయి వరకు తీర్చుకున్న తర్వాత ఆ కోరిక ఇంకా కావాలనే అనేది వినియోగదారునిలో నశించిపోతుంది. ఉదాహరణకి ఒక యాపిల్ పండ్ల బాక్స్ను తీసుకొచ్చి ముందర పెట్టి అందులో ఒక 20-30 యాపిల్స్ పెట్టి ఉదయం 9 గంటల నుంచి అవి అయిపోయేదాకా తినమనంటే అతడు తింటూ ఉంటే మొదటి యాపిల్ ఇచ్చినంత తృప్తి రెండోది ఇవ్వదు, రెండోది ఇచ్చినంత తృప్తి మూడోది ఇవ్వదు, మూడోది ఇచ్చిన తృప్తి నాలుగోది ఇవ్వదు. అంటే క్రమంగా క్షీణిస్తుంది. ఆయన కడుపులో పట్టేంతవరకు తినగలుగుతాడు. ఓ 10 తిన్నాడు అనుకుందాం, 11వ తిన్నప్పుడు బలవంతంగా తింటే వామిటింగ్ కూడా అవుతుంది. అంటే పెరిగిన తృప్తి వామిటింగ్ వలన తగ్గడం అనేది కూడా జరుగుతుంది. అంటే ప్రయోజనం మొత్తం ప్రయోజనం అనేది పెరిగి రుణాత్మకం కూడా అవుతుంది. అంటే ఇక్కడ యాపిల్ తినాలనే ఒక కోరికకు ఒక హద్దు ఉంది. అదేవిధంగా చికెన్ బిర్యానీ మీద ఎంత ఇష్టం ఉన్నా దాన్ని తినాలనే కోరిక కూడా ఒక హద్దు ఉంటుంది. రోజు అదే పెడుతూ ఇంకొక ఐటెం ఏది ఇవ్వకుండా ఎప్పుడు ఆకలైనా అదే తినవనంటే మొదటిసారి తిన్నప్పుడు ఉన్నంత తృప్తి రెండోసారి తిన్నప్పుడు ఉన్నంత తృప్తి మూడోసారి తిన్నప్పుడు ఉన్నంత తృప్తి నాలుగోసారి తిన్నప్పుడు ఉండదు. ఇక బలవంతంగా అట్లే తింటే చికెన్ బిర్యానీ తినాలనే కోరికే అతనికి ఇక లేకుండా పోతుంది. అంటే ఆ కోరికకు ఒక హద్దు ఉంది. అంటే ఏదైనా ఒక కోరికకు ఒక హద్దు ఉంటుంది. ఏదైనా ఒక కోరికను పూర్తిగా తీర్చడం సాధ్యమే అనే విషయాన్ని క్షీణోపాంత ప్రయోజన సూత్రం ద్వారా ఆర్థికవేత్త నిరూపిస్తున్నాడు. దాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. అయితే ఇది నిరూపించబడాలంటే కొన్ని అజంప్షన్స్ అంటే ప్రమేయాలు కూడా అవసరం. ప్రమేయాలు నిజమైనప్పుడు మాత్రమే అర్థశాస్త్ర సూత్రాలు కూడా నిజమవుతాయి. సూక్ష్మ అర్థశాస్త్ర సిద్ధాంతాలు సూత్రాలు అన్నీ కూడా ప్రమేయాలను బేస్ చేసుకొని అంటే ఆధారంగా చేసుకొని మాత్రమే వివరించడం జరుగుతుంది. ప్రామాణిక పరిస్థితుల్లో మాత్రమే ఒక కంపెనీ బైకు ఇంత మైలేజ్ ఇస్తుందంటే చెప్పినట్లే మనం ఇక్కడ ప్రమేయాలు చెప్పినవి నిజమైనప్పుడు మాత్రమే మనం చెప్పాలనుకున్న ఉపాంత ప్రయోజనం క్షీణిస్తుందనే విషయాన్ని నిరూపించగలుగుతాం. ఒక కోరికకు ఒక హద్దు ఉంటుందనే విషయాన్ని నిరూపించగలుగుతాం. హీరో హోండా బైకు 1 లీటర్ పెట్రోల్తో
70 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని చెప్తాడు. దాంట్లో షరతులు వర్తిస్తాయని పక్కన పెడతాడు. షరతులు ఏంటివంటే బైక్ మీద ఒకరే పోవాలి, రోడ్డు మీద గతుకులు ఉండొద్దు, క్లచ్ అనేది గడికోసారి వాడొద్దు, బ్రేక్ యూజ్ చేయొద్దు, స్పీడ్ బ్రేకర్లు ఉండొద్దు. ఇలా అన్ని రకాల నిబంధనలు ఉన్నప్పుడు మాత్రమే ఆ బైక్ 1 లీటర్ పెట్రోల్కు 70 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఉండవలసిన బరువు కంటే ఎక్కువ ఉంటే 50 కిలోలు ఉండాల్సిన క్వింటాల్ మనిషి దాని మీద పోయినా, అడుగడుగున స్పీడ్ బ్రేకర్లు ఉన్నా, అడుగడుగున క్లచ్ బ్రేకు వాడినా, ఇట్లా లేదా లైట్స్ హెడ్ లైట్స్ ఇట్లా ఉపయోగించిన వీటన్నిటికీ కొంత శక్తి వృధా అవుతుంది కనుక ఆ బైకు లీటర్ పెట్రోల్తో 70 కిలోమీటర్లు ఇవ్వదు. అలాగే క్షీణోపాంత ప్రయోజన సూత్రం కూడా మనం ఇక్కడ బోర్డు మీద పేర్కొన్న ప్రమేయాలు నిజమైనప్పుడు మాత్రమే అది ఉపాంత ప్రయోజనం తగ్గుతుందనే విషయాన్ని నిరూపించగలుగుతుంది. అదేంటంటే ప్రమేయాలు చూస్తే హేతుబద్ధత, వినియోగదారుడు హేతుబద్ధంగా ప్రవర్తిస్తాడు. హేతుబద్ధత అంటే అర్థం తెలివిగల్లవానిగా వ్యవహరిస్తాడు. తక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కువ తృప్తిని పొందాలనేది వినియోగదారుని లక్ష్యం. అందుకే ప్రతి రూపాయి ఖర్చు పెట్టినప్పుడు దాని నుంచి వచ్చే ఉపాంత ప్రయోజనాన్ని పోల్చి లేదా కొలిచి చూసుకొనే వస్తువును వినియోగిస్తాడు. డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి తక్కువ తృప్తి పొందడు. అందుకని వినియోగదారుడు తెలివిగా వ్యవహరిస్తాడు. ఈ సూత్రం ప్రయోజనాన్ని సంఖ్యారూపంలో కొలవడానికి వీలుంటుందనే ప్రమేయం మీద ఆధారపడ్డది. అంటే కార్డినల్ ప్రయోజన విశ్లేషణ మీద ఆధారపడ్డది. ప్రయోజనాన్ని కొలవలేకపోతే క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని వివరించలేము. తర్వాత ఇక్కడ మనం వినియోగించే వస్తువులు అనేవి స్వతంత్రమైనవి, ఇతర వస్తువుల మీద ఆధారపడవు. అంటే యాపిల్ ప్రయోజనం యాపిల్ పరిమాణం మీదనే ఆధారపడుతుంది, కానీ బనానా, మ్యాంగో, ఆరెంజ్ మీద ఆధారపడదు. అంటే ఒక వస్తువు ప్రయోజనం ఆ వస్తువు పరిమాణం మీదనే ఆధారపడుతుంది, కానీ ఇతర వస్తువుల మీద ఆధారపడదు అనేది భావన. అంటే పూరక వస్తువులు అయితే ఈ సూత్రం వర్తించదు. పరస్పరం ఆధారపడే వస్తువుల విషయంలో ఈ సూత్రాన్ని వివరించలేము. ఎందుకంటే ఒక పెన్ను యొక్క ఉపయోగం పేపర్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. పేపర్ వల్ల ఎంత ప్రయోజనం కలిగింది, పెన్ను వల్ల ఎంత ప్రయోజనం కలిగింది అనేది విడదీసి వివరించలేము. ఒక ఫ్యాన్ యొక్క ప్రయోజనం కరెంటు మీద కూడా ఆధారపడి ఉంది. కరెంటు వల్ల ఎంత ప్రయోజనం, ఫ్యాన్ వల్ల ఎంత ప్రయోజనం అనేది దాని నుంచి గాలిని పొందిన వ్యక్తి అంచనా వేయలేడు. తర్వాత ఒక ఫ్రిడ్జ్ యొక్క ప్రయోజనం, ఫ్రిడ్జు మరియు దాన్ని వినియోగించడానికి అవసరమైన కరెంటు పవర్ మీద కూడా ఆధారపడి ఉంది. కాబట్టి ఫ్రిడ్జ్ నుంచి లభించే ప్రయోజనం అనేది ఫ్రిడ్జ్ నుంచి ఎంత వచ్చింది, కరెంటు వల్ల ఎంత వచ్చింది అని చెప్పలేం. అంటే విడదీసి చెప్పడానికి వీలుండదు పూరక వస్తువుల నుంచి లభించే ప్రయోజనాలు. షూ నుంచి లభించే ప్రయోజనం షూ వల్ల ఎంత, సాక్స్ వల్ల ఎంత, లేదా టీ వల్ల కలిగే ప్రయోజనం టీ పొడి వల్ల ఎంత, పాల వల్ల ఎంత, లేకపోతే పంచదార వల్ల ఎంత అని విడదీసి చెప్పలేను. కాబట్టి అట్లాంటి పూరక వస్తువుల విషయంలో క్షీణోపాంత ప్రయోజన సూత్రం వర్తించదు. స్వతంత్రంగా ఉన్న ఇండివిజువల్ గూడ్స్కు విషయంలో మాత్రమే వర్తిస్తుంది. అంటే ఇతర వస్తువుల మీద డిపెండ్ కావు, వాటి తృప్తి వాటి మీదనే ఆధారపడి ఉంటుంది. ఇక ద్రవ్య ఉపాంత ప్రయోజనం స్థిరం. డబ్బు యొక్క ఉపాంత ప్రయోజనం తరచుగా మారదు. ఒక వ్యక్తి యొక్క డబ్బు ఉపాంత ప్రయోజనం మొదటి రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ఎంత ఉందో చివరి రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు అంతే ఉంటుంది. ఉదాహరణకు 100 రూపాయలు ఉన్న వ్యక్తి మొదటి 10 రూపాయలు ఎంత ఈజీగా ఖర్చు పెడతాడో చివరి 10 రూపాయలు కూడా అంతే ఈజీగా ఖర్చు పెడతాడు. కానీ మొదటి 10 రూపాయలు ఖర్చు పెట్టేటప్పుడు ఇంకా 90 రూపాయలు ఉన్నాయనే భావన ఉండి చివరి 10 రూపాయలు ఖర్చు పెట్టేటప్పుడు ఇంకా నా దగ్గర డబ్బులు అయిపోతున్నాయిగా అనే భావన కలిగితే అక్కడ ద్రవ్య ఉపాంత ప్రయోజనం పెరిగినట్టు. డబ్బు అనేది కూడా ఒక వస్తువే. ఆ డబ్బు అనే వస్తువు తగ్గుతూ ఉంటే డబ్బు యొక్క ఉపాంత ప్రయోజనం పెరుగుతుంది. అలా మారొద్దు. ఎందుకంటే కొలిచే కొలమానం మారితే మనం తీసుకునే వస్తువు పరిమాణం కూడా మారుతుంది. ఉదాహరణకు వస్త్రాలను కొలిసే మీటర్ బద్ద వేసవి కాలంలో సాగి టేప్ అనేది పొడవై ఎక్కువ వస్త్రం వచ్చి శీతాకాలంలో సంకోచించి తక్కువ వస్త్రం మనకు లభిస్తే మనకు వచ్చే వస్త్రం పరిమాణం
ఒకే విధంగా ఉండదు. అదేవిధంగా డబ్బుతోటే వస్తువుల నుంచి లభించే ఉపాంత ప్రయోజనాలు కొలవడం జరుగుతుంది కనుక కొలమానంగా వాడే డబ్బు యొక్క ఉపాంత ప్రయోజనం మారదు. అంటే టేపు మారొద్దు, ఇక్కడ డబ్బు ఉపాంత ప్రయోజనం మారొద్దు. వస్తువులు పెరుగుతుంటే ఒక వస్తు పరిమాణం పెరుగుతుంటే ఆ వస్తువు నుంచి వచ్చే ఉపాంత ప్రయోజనం తగ్గుద్ది అనే విషయం నిరూపించాలంటే ఆ వస్తువు మీద పెట్టే డబ్బు ఉపాంత ప్రయోజనం స్థిరంగా ఉండాలి. తర్వాత సజాతీయ వస్తువులు ఆకారం, రంగు, రుచి, వాసన, బరువు ఇలా అన్ని విషయాల్లో హోమోజెనియస్ ప్రోడక్ట్ అయి ఉండాలి. సజాతీయ వస్తువు అయినప్పుడు మాత్రమే మనం నిర్దిష్ట ఫలితాన్ని రాబట్టగలుగుతాం. అంటే మొదటగా తిన్న యాపిల్ పండు చిన్నదిగా పుల్లగా ఉండి చివరగా తిన్న యాపిల్ పండు పెద్దదిగా తీయగా ఉంటే మొదటి దాని వల్ల కలిగిన తృప్తి కంటే చివరి దాని వల్ల కలిగిన తృప్తి ఎక్కువ అయిపోద్ది. అది క్షీణోపాంత ప్రయోజన సూత్రానికి విరుద్ధం. అందుకని అన్ని యాపిల్ పండ్లు బరువులో కానీ, రంగులో కానీ, రుచిలో కానీ, వాసనలో కానీ, నాణ్యతలో కానీ ఒకే రకంగా ఉండాలి. ఏ విధమైన భేదం ఉండకూడదు. తర్వాత కాల వ్యవధి ఉండొద్దు. అంటే ఒక యూనిట్ వినియోగానికి మరొక యూనిట్ వినియోగానికి మధ్యన గ్యాప్ ఇవ్వద్దు. ఉదయం ఒక పండు తింటా, నైట్ ఒక పండు తింటా అంటే ఉదయం ఎంత తృప్తి ఉందో నైట్ కూడా అదే తృప్తి ఉంటుంది. గ్యాప్ లేకుండా ఒక పండు తిన్న తర్వాత మరొక పండును ఇస్తూ ఉంటే అతనికి లభించే ఉపాంత ప్రయోజనం క్రమంగా క్షీణిస్తుంది. తర్వాత వస్తువు విభాజ్యం. వస్తు యూనిట్లను చిన్న చిన్న ముక్కలుగా విభజించడానికి వీలుంటుంది. ఒక యాపిల్ పండును 2 ముక్కలు చేయొచ్చు, 4 చేయొచ్చు, 6 చేయొచ్చు, 8 చేయొచ్చు. అట్లా విభజించడానికి వీలున్న వస్తువుల విషయంలోనే క్షీణోపాంత ప్రయోజన సూత్రం వర్తిస్తుంది తప్ప టీవీ, ఫ్రిడ్జు, కారు, బైక్ లాంటి విభజించడానికి వీల్లేని వస్తువులకు ఈ క్షీణోపాంత ప్రయోజన సూత్రం వర్తించదు. తర్వాత వినియోగదారుని ప్రవర్తన మారదు. అంటే వినియోగదారుని యొక్క కోరికలు, అభిరుచులు, అలవాట్లు, ఆదాయం అవేవి మధ్యలో మారవు. అతని ఆదాయం స్థిరంగా ఉంటుంది, కోరికలు స్థిరంగా ఉంటాయి, అభిరుచులు స్థిరంగా ఉంటాయి, అలవాట్లు స్థిరంగా ఉంటాయి. ఎందుకంటే 2-3 యాపిల్ పండ్లు తిన్న తర్వాత నాకు మ్యాంగో కావాలి, ఆరెంజ్ కావాలని తన అభిరుచిని ఇతర వస్తువుల మీదకి మార్చితే ప్రయోజనం, ఉపాంత ప్రయోజనం తగ్గడానికి బదులు పెరుగుద్ది. ఇక మార్కెట్కి సంబంధించిన సంపూర్ణ జ్ఞానం వినియోగదారునికి తెలియాలి. ఎందుకంటే వినియోగదారుడు మోసపోతే హేతుబద్ధత అనేది లేకుండా పోతుంది. వివిధ వస్తువుల యొక్క ధరలు, వాటి ఉపాంత ప్రయోజనాలు అన్నీ కూడా వినియోగదారుడు అంచనా వేయగలగాలి. అంటే మార్కెట్లో అన్ని వస్తువుల యొక్క ధరలు అతనికి తెలిసి ఉండాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ఈ ప్రమేయాలను ఆధారంగా చేసుకొని క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని మనం ఒక టేబుల్, డయాగ్రామ్ అంటే పట్టిక, పటం ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయ